నా సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ వేరే కంపెనీలోకి షిఫ్ట్ అవుతూ వచ్చారు. అంటే కొంచెం హై శాలరీలో నుంచి కొన్ని ఇష్యూస్ వల్ల మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వెంటనే ప్రార్థన చేసి పాలనతో కూడా చెప్పాము. అంటే శాలరీ తక్కువైనప్పటికీ వెంటనే నేను దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే ఖాళీగా ఉండకుండా జాయిన్ అవ్వమని చెప్పి ప్రేరేపణ వచ్చింది. 4 days ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానాలతో బలపరుస్తూ వచ్చారు. ఆ జాబ్లో చేస్తున్నారు కానీ చాలా రిస్క్ అనమాట. ఏపీ అంతా తిరగాలి. అసలు ఎప్పుడు చాలా రోజులు ఇంటి దగ్గర కూడా ఉండేవాళ్ళు కాదనమాట. ఫ్యామిలీకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ఇష్టాలు దేవునితో చేసుకున్న మనవి ఆయన ఆలకించను. వేరే జాబ్స్ కోసం తను ట్రై చేస్తున్న సమయంలో January 4th అన్న 3rd సర్వీస్లో చెప్పిన వాక్యము, ఇశ్రాయేలు కన్నులెదుట యెహోషువను నేను గొప్ప చేయ మొదలు పెడతానని ఆ వాగ్దానం చెప్పినప్పుడు నేను ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. అన్న నేను ఈ వాగ్దానాన్ని నేను నా కుటుంబానికి క్లెయిమ్ చేసుకుంటున్నాను అన్న అని చెప్పాను. ఈయన వెళ్ళాలి 4th అన్న దగ్గరికి వచ్చి కింద మాట్లాడుతున్నప్పుడు నేను ఈ వాగ్దానం అన్న దగ్గర చేతి చెప్పాను. నేను ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు అన్న ప్రార్థన చేశారు, ప్రభా వెళ్తున్నారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేటట్టు మీరు సహాయం చేయండి అని. మేము అడిగిన శాలరీ వాళ్ళు మాకు ఇచ్చారండి. కొత్త కంపెనీ, మేము అడుగుతూ వచ్చాం, ప్రార్థన చేస్తూ వచ్చాము అన్ని విషయాల్లో. అంటే ఈ వాగ్దానం ఎత్తి పట్టుకున్నప్పుడు దేవన్ ఎంత కంపెనీస్ అంటే ఏదైతే మానేశాడో ఆ కంపెనీ ముందు నా భర్తను నువ్వు గొప్ప చేయి ప్రభా. ఈ వాగ్దానం దైవజన్ నోటి ద్వారా వచ్చింది. మొదటి సండే ఒక 1 weekలోనే దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యాన్ని చేశాడు. నా కుమార్తె విషయంలో కూడా జాబ్ ఇచ్చాడు. తర్వాత నా బిడ్డల విషయంలో నా కుటుంబంలో దేవుడు అనేక మేళ్ళు. దేవుడు మమ్మల్ని ఎక్కడ ఎవరి దగ్గర చేయి చాచనీయలేదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగా. మేము వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్. రేపు మార్చిలో మా వారు ఇండియన్ ఆయిల్లో చేస్తారు. ఇంత పెద్ద సంఘంలో నుంచోవడం చాలా గర్వం అండి. అది చర్చిలో ఒక స్థాయిలో నిలబడటానికి కారణం మన పాల్ గారే అండి. చాలా గొప్ప సంఘాన్ని ఇచ్చారు మాకు. ఈ సంఘానికి వచ్చిన తర్వాత మాకు 2 ఇళ్ళు ఇచ్చాడు దేవుడు. నా బిడ్డకు గవర్నమెంట్లో నీతి సీట్ ఇచ్చాడు. నా బిడ్డ 1st క్లాస్లో పాస్ అయ్యేటట్టు అవకాశం ఇచ్చాడు. 1st ఇయర్ కంప్లీట్ చేసుకున్నాడు. నాన్-లోకల్ జనరల్ కేటగిరీలో మీకు మెడిసిన్ సీట్ రాదని అందరూ మమ్మల్ని ఎగతాళి చేసిన వారే. కానీ నిసి గారు ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఇక్కడే కూర్చున్నాము. సండే మూలమ్మట ఏడుస్తూ ఉన్నాను, ప్రభువా ఇవ్వు అని. ఆ ఆరాధనలో దేవుడు గొప్పగా ఇదిగో రాజమండ్రిలో సీట్ వచ్చిందమ్మా అని నా బిడ్డ చూపించినప్పుడు ఎక్కడ లేని సంతోషం, ఆ సంతోషం ఆ ఆరాధనలో మర్చిపోలేను. నేను ప్రార్థన చేసి ఆరాధించేటప్పుడు నాకు లిపోమా గడ్డల వల్ల ఈ చెయ్యి లెగవదండి. దానిలో నేను స్వస్థత పొందాను. ఈ చెయ్యి ఇలా లేపగలుగుతున్నాను. ఈ రోజు వరకు నొప్పిలేదు ఈ చెయ్యి నాకు. దేవుడు ఆ రాత్రి పవిత్ర ఆత్మతో ముట్టి నా పేరుని పిస్కిల్లాగా మార్చి నన్ను గొప్పగా వాడుకున్నాడు. దేవుని యొక్క కృపలో నిరంతరం ఇలాగే సాగాలని కోరుకున్నాం. సంఘంకి వచ్చిన తర్వాత గౌరవం కూడా పెరిగిందండి. ఇంత గొప్ప సంఘానికి మమ్మల్ని నడిపించినందుకు దేవునికే స్తోత్రాలు. ఒక స్టెనోగ్రాఫర్ నుంచి ఈరోజు ఒక పెద్ద లెవెల్ స్థాయిలో ఎదగడానికి దేవునికే మహిమ చెల్లిను గాక. అంతేకాదండి, మన పాల్ గారికి ఒక కుటుంబ సభ్యులంగా, ఒక ఆత్మీయమైన ఒక కుటుంబంగా మేము మారడానికి కూడా మాకు దేవుడు సహాయం చేశాడు. అందుకే కోటి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీకే ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా చిన్న సాక్ష్యం ఏంటంటే, మేము హౌస్ కోసం ఓన్ హౌస్ కొనుక్కోవాలనుకున్నాము. కానీ దాని విషయమే దైవజనుడికి చెప్పి ప్రేయర్ చేయించగా ఒక 1 monthలోనే మాకు సొంత ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి ఇంకో విషయం ఏంటంటే, నా భర్త అయితే బలహీనుడిగా ఉన్నాడు. గ్యాస్ట్రైటిస్తో ఒక 4-5 years నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాడు ఆయన. మరి ఈ సంఘంలో పరిచర్యలో స్టార్ట్ అయిన కాడి నుంచి తనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా చెల్లి విషయం అయితే, మా చెల్లికి ట్విన్ ప్రెగ్నెన్సీ అని చెప్పారండి. 4th monthలో దాన్ని అబార్ట్ చేయాలని చెప్పేసి డాక్టర్స్ చాలామంది చెప్పారు. మా ఇంట్లో కూడా చాలా ఫోర్స్ చేశారు. బట్ నేను అక్కకి అన్నకి చెప్పి ప్రేయర్ చేయించినప్పుడు, కాదమ్మా మీరు ధైర్యంగా ఉండండి, బేబీ నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి, మంచిగా డెలివరీ అవుతారు, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. అలాగే అయితే లాస్ట్ మంత్ 13th వాళ్ళు డెలివరీ అయిందండి. మా చెల్లైతే ఒక పాప ఒక బాబు పుట్టారు. వాళ్ళకి క్షేమంగా దేవుడు మాకు ఇచ్చారు. దైవజనులు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మేము చేసిన ప్రార్థనలు, వారు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి
ఆ బిడ్డకి ఎటువంటి ఇద్దరు బిడ్డలు క్షేమంగా ఇచ్చారండి. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే మా పాపకి 7 years ఉన్నప్పుడండి ఫ్లడ్స్ టైంలో పాపకి బాగా ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్లో మేము హాస్పిటల్ నియర్కి వెళ్ళిపోయాము చూపించడానికి. నైట్ 11:30, 12 అవుతుంది. బట్ పాప కొంచెం దూరం అయితే హాస్పిటల్కి వెళ్తాము. పాప పలకడం మానేసింది, అసలు అని కూడా అనట్లేదు. అక్కడికక్కడే మా హస్బెండ్ అయితే బండి ఆపేసి ప్రే చేసుకున్నాము. దేవుడు అనుకోని విధంగా పాప మళ్ళీ స్పృహలో వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కొంచెం సేపటికే నార్మల్ అయింది. దేవుడు మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. ఈ సంఘంలోకి వచ్చిన కాడి నుంచి నా భర్త అనేక విధంగా బలపడుతూ, ఆయనకు ఆరోగ్యం బాగపోయినా పరిచర్య విషయంలో బలపడుతూ దేవుడు ఎంతగానో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మా కోసం మీరు ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగు. బ్రదర్ శ్యామ్ గారు నిజంగా పరిచర్లు ఎంతగానో దైవ సేవకులుగా నాకు ఎంతగానో చేదోడు వాదోడుగా ఉంటూ, గత రాత్రి మేము పరిచర్య ఈ ప్రాంతంలో 4 గంటల వరకు జరిగిందండి. ఈ యొక్క హాల్ని సిద్ధపరచడంలో ఆరోగ్యం బాగుపోయినప్పటికీ కూడా బ్రదర్ శ్యామ్ గారు వారు ఎంతగానో ప్రభు పరిచర్యలో వారు కొనసాగుతున్నారు. ఇటువంటి సమర్పణ పరుల ద్వారా ఈ సంఘము, ఈ పరిచర్య ఇంత ఘనంగా జరుగుతుందని చెప్పడం లేదు, మీరు సందేహం లేదు. దయచేసి పరిచారకులకు అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. దేవుడు వారిని దీవించునుగాక, దేవుడే వారికి ప్రతిఫలం ఇచ్చునుగాక.